అది నిజమా? షాద్రకు, మేషాకు, అబేద్నగో, మీరు నా దేవతను పూజించటలేదనియూ నమస్కరించటలేదనియూ నాకు వినబడినది. నేను మీకు మరో అవకాశం ఇస్తున్నాను. నేను ప్రతిష్ఠించిన ప్రతిమకు నమస్కరించడానికి. మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుతున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడున్నాడు? నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయెనను నీ దేవతలను మేము పూజింపమనయు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపము. మేము దేనికైనా సిద్ధమే. గుండము ఎప్పటికన్నా 7 ఇంతల వేడి మీద చెయ్యండి. వాళ్ళను పట్టుకోండి తక్షణమే. వాళ్ళని బంధించండి. నేను మీకు ఎన్నో అవకాశములిచ్చాను, అయితే మీ సమయం మించిపోయింది. వాళ్ళని అగ్నిలో పడేయండి. వాళ్ళ పాపం పండింది. నువ్వు చెప్పిందే నిజం అప్సు. రాజును ఎవరైనా ధిక్కరిస్తే ఇదే జరుగుతుంది. మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితివి కదా. చూడండి, నేను 4 మనుష్యులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఏంటి? 4వ వాని రూపము దేవతల రూపంలా ఉంది. వాళ్ళతో అక్కడ ఉన్నది ఎవరు? అబేద్నెగో రాజుతో చెప్పాడు దేవుడు తమను అగ్నిగుండంలో నుండి తప్పించగలడని. నాకు తెలిసి దేవుడేమో. మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి. వీళ్ళ దుస్తులు కూడా కాలిపోలేదు. అంత అగ్నిలో వీళ్ళ వెంట్రుకలు కూడా కాలిపోలేదు. షద్రకు, మేషాకు, అబేద్నగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తనను ఆశ్రయించిన దాసులను ఆయన రక్షించెను. వారు తమ దేవుణ్ణి గాక మరి ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఇక ఏ ఒక్కరు వారి దేవుని దూషించకూడదు. అలా ఎవరైనా చేసిన ఎడల వాడు తుత్తునియులుగా చేయబడును. నువ్వు కాస్త ఆపుతావా? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు.